Hearty welcome to the world of computer science, Vijnan. Dear students, first of all, I have to ask a few questions about you. Why you choose BSc Computer Science? Whether fear about other subjects, మీకు మిగతా సబ్జెక్ట్స్ అంటే భయం అని చెప్పేసి ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారా? నో చాయిస్, వేరే చాయిస్ లేక ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారా? డ్రీమ్ టు లెర్న్, మీకు ఒక అంబిషన్ కానీ ఒక గోల్ కానీ అనుకున్నారా? మీరు కోర్స్ నేర్చుకోవాలని చెప్పేసి మీకు ఏదైనా ఒక డ్రీమ్ తోటి జాయిన్ అయ్యారా? ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్, ఎవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారా? అంటే మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ప్రీవియస్ గా మీరు చదువుకునేటువంటి ఫ్యాకల్టీస్ కానీ ఈ కోర్సు చేస్తే బాగుంటుంది అని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా జాయిన్ అయ్యారా? ఇన్స్పైర్డ్ బై సక్సెసర్స్, ఆల్రెడీ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ చేసినటువంటి మీ బ్రదర్స్ వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీరు ఈ కోర్స్ చేశారా? అండ్ ఫైనల్లీ మీరు ఒక బలమైనటువంటి ఒక లక్ష్యాన్ని ఏదైనా నిర్దేశించుకున్నారా? ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా నేను సెటిల్ అవ్వాలి, నేను ఈ సొసైటీకి వరల్డ్ కి ఒక గొప్ప సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అని ప్రూవ్ చేసుకోవాలనేటువంటి గోల్ తోటి మీరు ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారా? ఐ థింక్ దీంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు చాయిస్ అయి ఉంటుంది. ఓకే, అండ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ఏ మెరిటోరియస్ స్టూడెంట్. మీరు ప్రీవియస్ గా చదివినటువంటి కోర్సులో మీరు చాలా మెరిటోరియస్ స్టూడెంట్ అయి ఉండొచ్చు. ఐఎమ్ ఎన్ యావరేజ్ స్టూడెంట్. మీరు ప్రీవియస్ గా చదివిన కోర్సులో ఒక యావరేజ్ స్టూడెంట్ అయ్యి ఉండవచ్చు. ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద ఇంగ్లీష్. నేను ఇప్పటి వరకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదు. పుస్తకంలో ఉండేటువంటి ఇంగ్లీష్ని కూడా ఫ్లూయెంట్ గా నేను చదవనో లేదు. ఐఎమ్ హార్డ్ వర్కర్ అండ్ స్మార్ట్ లెర్నర్ ఆల్సో. ఏ కోర్స్ అయినా కానివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, నేను చాలా హార్డ్ వర్క్ తో చదువుతాను. లెర్నింగ్ కూడా చాలా స్మార్ట్ గా నేర్చుకుంటాను. ఖచ్చితంగా ఇందులో కూడా ఏదో ఒకళ్ళు అయి ఉండారు మీరు. కంప్యూటర్ సైన్స్ ఇన్ యువర్ ఇమాజినేషన్. ఈ కోర్సులో జాయిన్ అవడానికి మీరు కంప్యూటర్ సైన్స్ అనగానే మీ ఊహల్లో ఏమై అనుకుని ఉంటారు? ఐ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ మై స్కూల్ డేస్. నేను నా స్కూల్ డేస్ లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ బయట నేను కోర్సెస్ చేసేసాను. ఆల్రెడీ చేసేసిన కోర్స్ కాబట్టి ఇక్కడ కొత్తగా నేను నేర్చుకునేది ఏముంటుందో చాలా ఈజీగా నేను కోర్స్ పూర్తి చేయగలుగుతాను. వెరీ స్మార్ట్ అండ్ స్టైల్ ఇన్ లెర్నింగ్. నేను అంతకు ముందు ఆల్రెడీ చదివిన వాళ్ళని బట్టి, నేను చూస్తున్న వాళ్ళని బట్టి మిగిలిన కోర్సు పోలిస్తే చాలా స్మార్ట్ గా స్టైల్ గా నేర్చుకోవచ్చు. కంప్యూటర్ అంటే ఏమీ లేదు, జస్ట్ డ్రాయింగ్, టైపింగ్, కాపీ అండ్ పేస్ట్. మౌస్ తోటి పిక్చర్స్ డ్రా చేయడం, చూసి టైప్ చేయడం, అంతేకాకుండా ఆల్రెడీ అక్కడ ఎవడో టైప్ చేసిందాన్ని కాపీ చేసి పేస్ట్ చేయడం. ఆటోమేటిక్ ఎగ్జిక్యూషన్, క్లిక్ అండ్ ఓకే. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయవలసింది ఏది ఉండదు, ఏదైనా సరే మౌస్ తో క్లిక్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది. లెస్ ఎఫర్ట్, నో నీడ్ టు వర్క్ హార్డ్. మిగిలిన సబ్జెక్ట్స్ తో పోలిస్తే దీనికి పెద్ద ఎఫర్ట్ పెట్టక్కర్లే. చాలా అసలు హార్డ్ వర్కే పెద్ద చేయవలసిన అవసరమే లేదు. బేస్డ్ ఆన్ లాజిక్ ఆర్ ఎనీ మ్యాజిక్. దీంట్లో లాజిక్ ఏమైనా ఉందా లేదా మ్యాజిక్ ఉందా? ఈ ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి మీరు కంప్యూటర్ సైన్స్ అంటే మీరు ఇమాజిన్ చేసుకుని ఉంటారు. రైజ్ అప్ కర్టెన్ రివీలింగ్ డౌట్స్. ఇక్కడ వరకు మీకు ఉండేటువంటి సందేహాలు, మీకు ఉండేటువంటి సూచనలకు ఒక్కసారి కర్టెన్ తీసిద్దాం. అంటే అసలు ఏమి ఉంది, అసలు ఫైనల్ గా మనం ఏం తెలుసుకోవాలి? ఇంటెలిజెన్స్ ఈజ్ జస్ట్ 25%, హార్డ్ వర్క్ ఈజ్ 75%. అసలు
నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా గొప్ప మేధావని అనుకుంటే అది ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ లో 25% తప్పితే 50% వరకు ఉపయోగపడుతుంది. కానీ ఖచ్చితంగా మిగిలినటువంటి 50% లేదా 70% హార్డ్ వర్క్ చేసిన వాళ్ళదే రాజ్యం. డోంట్ స్కేల్ యువర్ ప్రీవియస్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. మీరు మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లో గొప్ప మెరిటోరియస్ స్టూడెంటా లేదా ఒక యావరేజ్ స్టూడెంటా లేదా అసలు ఏమీ తెలియని స్టూడెంటా అని మాత్రం అవన్నీ వదిలేసేసేయండి ఆ ఉద్దేశాలన్నిటిని. ఇన్ ప్రీవియస్ ఆర్ పాస్ట్ యూ ప్రాక్టీస్డ్ అప్లికేషన్స్ ఓన్లీ. అంతకు ముందు మీరు స్కూల్ డేస్ లో కానీ లేదా బయట కంప్యూటర్ సెంటర్స్ లో కానీ మీరు నేర్చుకున్నది ఆల్రెడీ తయారు చేసేటటువంటి అప్లికేషన్స్ ని ప్రాక్టీస్ చేశారంతే. బట్ ఫర్దర్ ఇప్పుడు మీరు రాబోయేటువంటి 3 సంవత్సరాల డిగ్రీ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ లో మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ నేర్చుకుంటారు. అంటే మీరు సొంతంగా డిజైన్ చేస్తారు, మీరు సొంతంగా దానికి కోడ్ రాస్తారు, మీకు మీరుగానే ఒక కన్స్ట్రక్షన్ చేస్తారు. యూ విల్ బి ఏ ప్రోగ్రామర్, యూ విల్ బి ఏ కన్స్ట్రక్టర్. బి ఏ స్మార్ట్ లెర్నర్. స్మార్ట్ లెర్నర్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం చెయ్యవలసినవి, పాటించవలసినవి ఏమిటి? డిఫైన్. ప్రతిదాన్ని ముందర డిఫైన్ చేయండి. ఏదైనా ఒక కాన్సెప్ట్ మీకు రైజ్ అయిందంటే కాన్సెప్ట్ మనం ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. అంటే దానికి ఒక డెఫినేషన్ అనేది ఉంటుంది, దాని డెఫినేషన్ ఫామ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అనలైజ్, విశ్లేషించండి. అందులో ఉండేటువంటి ప్రతి కాన్సెప్ట్ ని కూడా ఇండివిజువల్ గా విశ్లేషిస్తే ఆ కాన్సెప్ట్ యొక్క పూర్తి స్వరూపం మీకు అర్థమవుతుంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్, దాని గురించి పూర్తి అవగాహన కలిగిన తర్వాత అలాంటి టాపిక్ కానీ లేదా అలాంటి కంటెంట్ కానీ వేరేది ఉంటే దాన్ని దీన్ని కంపేర్ చేయండి, తేడా గమనించండి, గుర్తించండి. ట్రేస్ అవుట్, ఒక ఎగ్జాంపుల్స్ తీసుకుని, డమ్మీ ఎగ్జాంపుల్స్ తీసుకుని మీరు తయారు చేసే లాజిక్ ని ట్రేస్ అవుట్ చేసుకోగలిగితే ఎక్కడెక్కడ రెక్టిఫికేషన్స్ లేదా ఎక్కడెక్కడ మాడిఫికేషన్స్, ఎక్కడెక్కడ ఎర్రర్స్, డిఫెక్ట్స్ అనేటువంటివన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. ఐడెంటిఫై సెట్ ఆఫ్ పాసిబిలిటీస్. ఒక కోడ్ ని మనం రాసేటప్పుడు లేదా ఒక ప్రోగ్రామ్ తయారు చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఏ పాసిబుల్ వాల్యూస్ ఇస్తే మనకి కరెక్ట్ అవుట్పుట్ ని మనం గెయిన్ చేయగలుగుతాము అనేటువంటి పాసిబుల్ వాల్యూస్ ని ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. బి బోల్డ్ ఆన్ యువర్ ప్రాక్టీస్. మీరు నేర్చుకున్న దాని మీద మీకు కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకోండి. బిఏ కాన్ఫిడెంట్. చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని చూసి లేదా మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వాడిని చూసి మీరు ఇన్ఫీరియారిటీ మాత్రం ఫీల్ అవ్వకూడదు. మీ ప్రాక్టీస్ నేను చాలా ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేశాను, నా ప్రాక్టీస్ నాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని ముందుకు వెళ్ళాలి. బీ పాజిటివ్, బీ క్లియర్ అండ్ క్రియేటివ్. మీరు తయారు చేసేటువంటి లేదా మీరు డిజైన్ చేసేటువంటి మీ కాన్సెప్ట్ మీద క్లియర్ ఐడియా మీకు ఉండాలి. నెక్స్ట్, ఖచ్చితంగా 100 మంది అదే కాన్సెప్ట్ డెవలప్ చేసినప్పుడు అందులో మీ కాన్సెప్ట్ ఖచ్చితంగా క్రియేటివ్ గా ప్రజెంట్ చేయగలగాలి, క్రియేటివ్ గా కనిపించగలగాలి అవుట్కమ్. బట్ వాట్ అబౌట్ డోంట్స్? ఏం చేయకూడదు? డోంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. 1 or 2 ప్రోగ్రామ్స్ మీరు డెవలప్ చేయగానే నాకు వచ్చేసింది, నేను ఒక గొప్ప సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, నేను సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. జస్ట్ 1 or 2 ప్రోగ్రామ్స్ మీకు రాకపోయినా కూడా నాకు ఇంకా రాదు, నేను బిఎస్సీ కంప్యూటర్ చదవడానికి అనర్హుడిని లేదా అనర్హురాలిని అని మాత్రం అనుకోవద్దు. డోంట్ లీవ్ ఆర్ కాంప్రమైజ్ ద ప్రాబ్లం. ఒక సమస్య ఎదురైతే ఆ సమస్యకి లోబడిపోయి నేను దీన్ని సాధించలేను, నేను ఈ సమస్యను వదిలేస్తున్నాను అని మాత్రం కాంప్రమైజ్ అయి ఉండద్దు, దాంతో ఫైట్ చేయండి. డోంట్ బై హార్డ్ ద థియరీ ఆర్ కోడ్. మీకు ఇచ్చినటువంటి మెటీరియల్స్ కానీ మీరు సంపాదించినటువంటి మెటీరియల్ కానీ కోడ్ని కానీ బట్టి పట్టద్దు, బై హార్ట్ చేయొద్దు. అంతకు ముందు మీరు ఏదైతే మీరు పాటించారో మెటీరియల్ నుంచి కాపీ చేయడం, పేస్ట్ చేయడం, ఏ టైప్ ఆఫ్ మెథడాలజీ అనేటువంటిది ఈ కోర్సులో ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు, చెయ్యకూడదు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ టు యువర్ చాయిస్ అండ్ గోల్. మీరు బిఎస్సీ కంప్యూటర్స్ ని చూస్ చేసుకున్నందుకు, మీరు ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అవుదాము అనే నిర్ణయం చిన్నందుకు మీకు బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.